ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఖచ్చితంగా నేను రూపొందించిన ఒక ఏఐ ఏజెంట్ నిద్రలేస్తుంది. హ్యాకర్ న్యూస్ అంతా చదివేసి దాన్ని సింపుల్గా సమ్మరైజ్ చేసి నేను నా మార్నింగ్ కాఫీ తాగేలోపే మొత్తం ఇన్ఫర్మేషన్ని నా ఫోన్కి పంపించేస్తుంది. అబ్బా, వినడానికి ఎంత బాగుందో కదా! కనీసం మనిషి ప్రమేయం లేకుండా, అసలు ఏమాత్రం శ్రమ పడకుండా ప్రతిరోజూ ఒక పని ఇలా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అసలు టెక్నాలజీ ఈ స్థాయిలో మన పనులను ఎలా సులభతరం చేస్తోంది? దీని వెనుక ఉన్న ఆ అద్భుతమైన సాధనమేమిటి? ఈరోజే అదేంటో డీకోడ్ చేద్దాం. ఈనాటి ఈ ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు హెర్మెస్ ఏఐ ఏజెంట్. కేవలం ఒక చిన్న కమాండ్ ఇస్తే చాలు, తనంతట తానుగా పనులు పూర్తి చేసుకుంటూ, పైగా తనను తాను ఇంప్రూవ్ చేసుకునే ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్ను ఎలా బిల్డ్ చేయొచ్చో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఇది బయటకి చూట్టానికి ఏదో మ్యాజిక్లాగా అనిపించినా దీని వెనుక ఉన్న టెక్నికల్ మెకానిక్స్ మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఇక ఈరోజు మనం కవర్ చేయబోయే అంశాలు గమనిస్తే: 1. ఆటోమేటెడ్ మార్నింగ్ రొటీన్. 2. హెర్మెస్ ఏజెంట్ పరిచయం. 3. ఎల్లప్పుడూ ఆన్లో ఉండే మైండ్ని హోస్ట్ చేయడం. 4. రియల్ వరల్డ్ ప్యారలల్ ప్రాసెసింగ్. చివరగా 5. హ్యూమన్ టీమ్కి స్వేచ్ఛ. ముందుగా మొదటి విభాగం, ఆటోమేటెడ్ మార్నింగ్ రొటీన్. ఈ ఉదయం 9 గంటల వర్క్ఫ్లో ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, టైం అవ్వగానే ఏజెంట్ సైలెంట్గా యాక్టివ్ అయిపోతుంది. నేరుగా హ్యాకర్ న్యూస్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడి ఇంపార్టెంట్ న్యూస్ అంతా స్కాన్ చేస్తుంది. వాటిని అర్థం చేసుకుని ఒక మంచి సమ్మరీ రెడీ చేసి టెలిగ్రామ్ ద్వారా నేరుగా ఫోన్కి మెసేజ్ చేసేస్తుంది. ఇదంతా ఎప్పుడు? జస్ట్ ఆ ఉదయం ఫస్ట్ కాఫీ తాగేలోపే జరిగిపోతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఏ యాప్స్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. ఇది కదా నిజమైన ఫ్యూచర్ అంటే. ఇక 2వ విభాగం, హెర్మెస్ ఏజెంట్ పరిచయం. అసలు ఈ ఏఐ ఏజెంట్ అంటే ఏంటి? సింపుల్ మాటల్లో చెప్పాలంటే, మనుషులు నిద్రపోతున్నా లేదా వేరే మీటింగ్స్లో బిజీగా ఉన్నా సరే తనంతట తానుగా కంప్యూటర్ను ఆపరేట్ చేస్తూ పనులు పూర్తి చేసే ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్. హర్మీస్ అనేది ఎనోఎస్ రీసెర్చ్ అనే ఒక పాపులర్ ఓపెన్ సోర్స్ ఏఐ ల్యాబ్ డెవలప్ చేసిన ఒక పవర్ఫుల్ ఏజెంట్. వెబ్సైట్స్ ఓపెన్ చేయడం, బటన్స్ క్లిక్ చేయడం, ఇన్ఫర్మేషన్ చదవడం, ఫైల్స్ రాయడం లేదా మెసేజెస్ పంపడం, ఇలాంటివన్నీ ఇది చాలా ఈజీగా చేసేస్తుంది. జస్ట్ పని అప్పగిస్తే చాలు, మొత్తం బాధ్యత అనే తీసుకుంటుంది. ఇక్కడే మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. మార్కెట్లో దొరికే సాధారణ ఏఐ మోడల్స్కి ఈ హెర్మెస్కి ఉన్న అతిపెద్ద డిఫరెన్స్ ఏంటో తెలుసా? సాధారణ టూల్స్కి ప్రతిసారి పనిని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. పాత విషయాలు వాటికి గుర్తుండవు. కానీ హెర్మెస్ అలా కాదు. ప్రతి టాస్క్ అయిపోయాక తను కొత్తగా ఏం నేర్చుకుందో అది రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. దానికంటూ పర్మనెంట్గా ఒక మెమరీ ఉంటుందన్నమాట. కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ అదే పనిస్తే జస్ట్ ఒక 5 సెకండ్లలోనే ఫినిష్ చేసేస్తుంది. రియల్ సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఇదే. ఇప్పుడు 3వ విభాగం, ఎల్లప్పుడూ ఆన్లో ఉండే మైండ్ని హోస్ట్ చేయడం. జనరల్గా ల్యాప్టాప్ మూసేస్తే పని ఆగిపోతుంది కదా. కాని ఎప్పుడూ పనిచేసే ఏజెంట్కి 24 అవర్స్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉండే ఒక వర్చువల్ ప్రైవేట్ సర్వర్ కావాలి. దీనికే పర్సిస్టెంట్ డాకర్ వాల్యూమ్స్ అనే ఆర్కిటెక్చర్ని వాడతారు. సింపుల్గా చెప్పాలంటే, పొరపాటున సర్వర్ రీస్టార్ట్ అయినా సరే ఈ ఏజెంట్ నేర్చుకున్న స్కిల్స్, దాని మెమరీ అంతా చాలా సేఫ్గా ఉంటాయి. అంటే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వకుండా రోజురోజుకు ఇది ఇంకా స్మార్ట్గా మారుతూనే ఉంటుంది. ఒకప్పుడు ఇలా సర్వర్ని సెటప్ చేయడం అంటే పెద్ద తలనొప్పి. కానీ ఇప్పుడదంతా చాలా సింపుల్ అయిపోయింది. హోస్టింగర్ లాంటి ప్లాట్ఫామ్లో KVM2 ప్లాన్ సెలెక్ట్ చేసుకుని, హర్మెస్ కోసం ఉన్న సింగిల్ క్లిక్ టెంప్లెట్ వాడుకుని డిప్లాయ్ అని నొక్కడమే. ఆ తర్వాత ఒక 60 సెకండ్లు వెయిట్ చేస్తే చాలు, ఏజెంట్ రన్నింగ్ స్టేటస్కొచ్చేస్తుంది. లిటరల్గా 1 మినిట్ ప్రాసెస్ ఇది. ఒకవేళ ఎవరైనా సొంతంగా ఇలాంటి సర్వర్ను సెటప్ చేసుకోవాలి అనుకుంటే, సోర్స్ మెటీరియల్లో మెన్షన్ చేసినట్లు స్టేయింగ్ అహెడ్ అనే ప్రోమో కోడ్ వాడుకోవచ్చు. దీని ద్వారా 12 నెలల హోస్టింగర్ ప్లాన్లపై 20% డిస్కౌంట్ లభిస్తుంది. సరే, సర్వర్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఫోన్కి కనెక్ట్ చేయటమెలా? అది కూడా చాలా ఈజీ. ఏజెంట్ని కంట్రోల్ చేయడానికి పెద్ద డాష్బోర్డ్స్ అవసరం లేదు. టెలిగ్రామ్ ఓపెన్ చేసి బాట్ ఫాదర్ అని సర్చ్ చేసి /newbot అని టైప్ చేస్తే ఒక టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ని తీసుకొచ్చి హెర్మెస్లో పేస్ట్ చేసి మన టెలిగ్రామ్ యూజర్ ఐడినిస్తే సెట్. ఈ ఏఐకి ఒక సింపుల్ టెక్స్ట్ మెసేజింగ్ ఇంటర్ఫేస్ క్రియేట్ అయిపోతుంది. అంటే ఒక ఫ్రెండ్కి మెసేజ్ చేసినంత ఈజీగా దీంతో పనులు చేయించుకోవచ్చు. ఇప్పుడు 4వ విభాగం, రియల్ వరల్డ్ ప్యారలల్ ప్రాసెసింగ్. అసలు ఇది రియల్ వరల్డ్లో ఎలా పనిచేస్తుందో కొన్ని ఇనీషియల్ డెమోలు గమనిస్తే వావనక మానరు. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాకర్ న్యూస్ నుంచి టాప్ 15 పోస్ట్ల డేటాను కలెక్ట్ చేసి
దాన్ని ఒక కస్టమ్ పీడిఎఫ్ ఫైల్గా మార్చడం. అలాగే యూట్యూబ్ నుంచి ఏకంగా 12 థంబ్నెయిల్స్ను డౌన్లోడ్ చేసి వాటన్నింటినీ 4x3 గ్రిడ్లాగా ఒకే ఇమేజ్లో కలిపేయడం. ఇలాంటి కాంప్లెక్స్ పనులన్నీ కేవలం 90 సెకండ్ల లోపే జరిగిపోయాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఏజెంట్ స్పీడ్ ఏ రేంజ్లో ఉందో. కానీ అసలైన మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. ఒక కాంపిటీటర్ ఎనాలిసిస్ చేయమని కమాండ్ ఇస్తే ఈ హెర్మెస్ ఏజెంట్ ఏకంగా తనను తాను 4 వేర్వేరు ఏజెంట్లుగా విభజించుకుని ప్యారలెల్గా పనులు మొదలుపెడుతుంది. ఒకటి ఓపెన్ఏఐ హోమ్ పేజీని స్కాన్ చేస్తుంటే, ఇంకొకటి ఆంథ్రోపిక్ ప్రాడక్ట్ పేజీలను రివ్యూ చేస్తుంది, మరొకటి జెమినీ బ్లాగ్ను అనలైజ్ చేస్తుంటే, నాలుగోది గ్రాక్ కోసం డైలీ రిపోర్ట్ రెడీ చేస్తుంటుంది. ఇవన్నీ ఒకేసారి జరుగుతాయి. ఒకప్పుడు ఈ పనులకి ఒక పెద్ద టీంనే కూర్చోబెట్టాల్సొచ్చేది కదా. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ఏజెంట్ కేవలం డేటా ప్రాసెస్ చేయడమే కాదు, పాత కన్వర్సేషన్స్ నుంచి రైటింగ్ స్టైల్ని కూడా పసిగడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టోన్, బ్రాండ్ గైడ్లైన్స్ అన్నీ అర్థం చేసుకుని విభవ్ అనే ఒక యూజర్ ప్రొఫైల్ని క్రియేట్ చేసేసుకుంది. అంటే సిస్టమ్ మెమరీ అప్డేట్ అవ్వడం వల్ల ప్రతిసారి మనం ఎలాంటి లాంగ్వేజ్ వాడాలో దానికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని అస్సలుండదు. అండ్ ద బెస్ట్ పార్ట్, ఇది కేవలం అప్పగించిన పని చేయడమే కాదు, తన పనితీరును కూడా మెరుగుపరుచుకుంటోంది. ఉదాహరణకి యూట్యూబ్ ఛానల్ని ఎలా అనలైజ్ చేయాలో నేర్చుకుని తనకోసం యూట్యూబ్ ఛానల్ అనాలిసిస్ అనే ఒక కొత్త స్కిల్ ఫైల్నే రాసుకుంటుంది. సిస్టమ్ అలర్ట్, కొత్త స్కిల్ సృష్టించబడింది అని దానికదే అప్గ్రేడ్ అవడం చూస్తుంటే ముచ్చటేస్తుంది కదా. రాబోయే రోజుల్లో అదే పనిని ఇంకా ఫాస్ట్గా చేయగలుగుతుందన్నమాట. ఇక చివరిది 5వ విభాగం, హ్యూమన్ టీమ్కి స్వేచ్ఛ. జస్ట్ ఒక సంవత్సరం వెనక్కి వెళ్లి చూస్తే ఈ పనులన్నీ చేయటానికి ఒక కంప్లీట్ హ్యూమన్ టీం అవసరమయ్యేది. ఒక రీసెర్చ్ అనలిస్ట్కి నెలకు 80,000, కంటెంట్ అసిస్టెంట్కి 40,000, ఒక వీడియో ప్రొడ్యూసర్కి 60,000 రూపాయల చొప్పున బడ్జెట్ కేటాయించాల్సి వచ్చేది. ఇవన్నీ కలుపుకుంటే అక్షరాల 24 లక్షల రూపాయలు. అవును, ఇలాంటి రొటీన్ డేటా పనుల కోసం సంవత్సరానికయ్యే అంచనా ఖర్చు ఇది. కానిప్పుడు సీన్ మారిపోయింది. ఈ ఖర్చులన్నీ కేవలం ఒకే ఒక్క ఆటోమేటెడ్ టూల్ ద్వారా ఆదా అయిపోతున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన లాజిక్ అర్థం చేసుకోవాలి. ఈ టెక్నాలజీ ఉద్దేశం మనుషుల ఉద్యోగాలు తీసేయడం అస్సలు కాదు. బోర్ కొట్టించే రొటీన్ పనుల నుంచి హ్యూమన్ టీమ్స్కి స్వేచ్ఛనివ్వడం. ఇంటర్నెట్లో వెతకడం, డేటా స్క్రాప్ చేయడం, సమ్మరీలు రాయడం, ఫస్ట్ డ్రాఫ్ట్స్ రెడీ చేయడం, ఇవన్నీ ఇకపై ఏఐ ఏజెంట్కి వదిలేయాలి. అప్పుడు టీమ్సు కేవలం మనుషులు మాత్రమే చేయగలిగే క్రియేటివ్ ఆలోచనల మీద ఎక్కువ ఫోకస్ పెట్టగలుగుతారు. ఇక ఒక చిన్న ఆలోచనతో ఈ ఎక్స్ప్లెయినర్ను ముగిద్దాం. మన ఆఫీసుల్లో, బిజినెస్లో హ్యూమన్ టీమ్స్ని ఇబ్బంది పెడుతున్న రొటీన్, బహుళ దశల పనులు ఏమున్నాయి? వాటిలో వేటిని ఇలాంటి ఎల్లప్పుడూ ఆన్లో ఉండే ఏజెంట్కు ఈరోజే అప్పగించవచ్చో ఒకసారి ఆలోచిద్దాం. అలా చేస్తే ప్రొడక్టివిటీ ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. ఆలోచించండి.